ఎవరితో అయినా రకరకాల విషయాలు పెద్దగా మాట్లాడుతూ ఉంటే, మనసు కేంద్రీకరించి మాట్లాడుతుంటే మనకు తెలియకుండానే మనసు దాని మీద కేంద్రీకరణ జరిగి వేరే విషయాల మెదడులోకి రావు. అప్పుడు అట్లా బిగ్గరగా మాట్లాడే బదులు మానసికంగా మీరు బిగ్గరగా మాట్లాడుతున్న ఫీలింగ్తో, బిగ్గరగా సంపాదిస్తున్న ఫీలింగ్తో ఆ భగవంతుని రూపాన్ని క్లారిటీగా చూస్తున్నట్టుగా చూస్తూ మరి ఇక గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడుతూనే ఉండాలి, సంభాషిస్తూనే ఉండాలి. ఇలాంటిది పెట్టుకుంటే ధ్యానంలో డిస్టర్బ్ అనుకున్నప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా అనవసరమైన విషయాలు రాకుండా ఆ దైవంతో సంభాషించే విషయాలే అవే పెరిగిపోతాయి. మీరు మీరు వన్స్ మొదలు పెడితే మీరు ఎద్దనుకున్న అవే పెరిగిపోయి మెదడు నిండా మనసు నిండా అవే మిగిలిపోతాయి పూర్తిగా. అప్పుడు మీకు కొంత సమయం తర్వాత ఆటోమేటిక్గా